అసలు అమెజాన్ అడవి ఎలా ఏర్పడింది, అక్కడ ప్రజలు ఎప్పటి నుండి నివసిస్తున్నారు? ఒకవేళ దీనికి సమాధానం తెలుసుకుంటే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్ని కథనాల ప్రకారం 66 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే క్రెటేషియన్ యుగం చివరిలో మెక్సికో ప్రాంతంలో ఒక పెద్ద ఆస్టరాయిడ్ భూమిపై పడింది. దానివల్ల భూమిపై వాతావరణంలో పెద్దగా మార్పులు వచ్చాయి. దుమ్ము ధూళి కారణంగా సూర్యకాంతి తక్కువ పడడంతో వర్షాలు ఎక్కువయ్యాయి. దీంతో డైనోసార్లు అంతరించిపోయాయి. దాదాపుగా 55 to 60 మిలియన్ సంవత్సరాల క్రితమే వాతావరణం తేమగా మారి అడవులకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు ఏర్పడడం, అమెజాన్ నది మరియు ఉపనదులు ఎప్పటికప్పుడు నీటిని అందించడం వల్ల పెద్దగా వృక్షజాలం, జంతుజాలం పెరిగింది. ఇంకా కొన్ని కథనాల ప్రకారం కొన్ని రకాల డైనోసార్లు ఇప్పటికీ బ్రతికున్నాయని అంటారు. కానీ ఇది నిజమా కాదా అనేది ఖచ్చితంగా తెలియదు. ప్రపంచంలో ఉన్న జంతు, వనస్పతి జాతుల్లో దాదాపుగా 10% అమెజాన్ అడవిలోనూ ఉంటాయంటే అది ఎంత విస్తారంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ అడవి ఎక్కువగా సహజ ప్రక్రియ వల్ల ఏర్పడింది.